నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దొబ్బలేకనైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన టెక్నో పోవా 7 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. దానికి సంబంధించిన నా ఒపీనియన్, ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో ఎందుకు మంచి వీడియో చేసినాను ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. సో డెల్ వాళ్ళది Alienware 16 ఆరా ల్యాప్టాప్ అయితే లాంచ్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇది ఎన్విడి వాళ్ళ GeForce RTX 5060 ల్యాప్టాప్తో పాటు అయితే వస్తుంది. ల్యాప్టాప్ GPU అనమాట ఇది. ఇక్కడ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,30,000 రూపాయల ల్యాప్టాప్ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ అమెజాన్ ప్రైమ్ డేలో అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఆఫ్లైన్ కూడా వేరే బ్రాండ్ స్టోర్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీచర్స్ చూసుకుంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 7 240H ప్రాసెసర్తో పాటు వస్తుంది. 10 కోర్ CPU అనమాట. 1 TB PCI Gen 4 SSDతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 45 వాట్స్ గ్రాఫిక్ కార్డ్ పవర్తో పాటు వస్తుంది. 150 వాట్స్ ఇది థర్మల్ పవర్ వస్తుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్తో పాటే వస్తుంది అన్నమాట. గేమింగ్ సెంట్రిక్ ల్యాప్టాప్ అనుకోవచ్చు. సో 1,30,000 రూపాయల ల్యాప్టాప్ అనమాట. నెక్స్ట్ ఇంకో చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ అయితే వచ్చినవి. సో ఈవెంట్లో చూసుకుంటే మనకి మెయిన్గా చూసుకుంటే లైక్ గ్యాలక్సీ Z Fold, Z Flip FE ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో లాంచ్ అని అనుకోవచ్చు. ఇక్కడ అది వాచెస్ 8 కూడా వచ్చింది. ఇక్కడ గ్యాలక్సీ వాచ్ 8 క్లాసిక్, గ్యాలక్సీ వాచ్ 8, గ్యాలక్సీ వాచ్ అల్ట్రా ఇవి కూడా లాంచ్ అయినాయి. ఇక్కడ ఇది కొన్ని స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా హింట్ చేసారు. ఇక్కడ గూగుల్ వాళ్ళది గూగుల్ జెమినీ అవుతుందో స్మార్ట్ వాచ్లో వచ్చేసింది. Z Flip FE ఏమంటారు కెమెరా కట్అవుట్ ఉంటుంది కదా. సో కెమెరాకి సపరేట్ వస్తుంది FE వేరియంట్ ఏదైతుందో. అండ్ మిగతాది Z Flip వచ్చేసరికి అయితేనేమో మీకు స్క్రీన్లోనే కెమెరా వస్తుంది అనమాట. సో కలిపేసారు. FE వచ్చేసరికి అయితేనో స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది. అండ్ నవ్ బార్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. Z Foldకి వచ్చేసరికి అయితేనేమో బాగా ఉంది, కొంచెం స్లిమ్గా ఉంది. Z Fold వీటిలో సర్కిల్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చినాయి. సో మంచిగా ఉంది. సామ్సంగ్ గూగుల్ వాళ్ళది కొలాబరేషన్తో పాటు వస్తుంది అనేసి అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుని సోనీ నుంచి అన్నమాట. సోనీ వాళ్ళది WF-C7100 TWS అయితే ఇండియాలో లాంచ్ అయిపోయి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. టోటల్గా 40 అవర్స్ దాకా బ్యాటరీ లాంగ్ లైఫ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 9,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అండ్ కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. జూలై 31 దాకా ఏదో ఆఫర్ ఉంటుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వివాల్డి బ్రౌజర్ గురించి మనకు అందరూ తెలిసిందే. సో వివాల్డి 7.5 అయితే కొత్త అప్డేట్లా సింక్ తీసుకొచ్చారు. ట్యాబ్ ఇంటిగ్రేషన్, UI అప్గ్రేడ్ తీసుకొచ్చారు ఆండ్రాయిడ్ అండ్ iOS బ్రౌజర్స్కి. సో నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే PNY వాళ్ళదన్నమాట. సో PNY వాళ్ళు లేటెస్ట్గా అల్ట్రా కాంపాక్ట్ ఎన్విడియా వాళ్ళ GeForce RTX 5050 గ్రాఫిక్ కార్డ్ది సింగిల్ ఫ్యాన్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఈ మధ్యకాలంలో 5050 దానికి సింగిల్ వేరియంట్స్ చాలా వస్తున్నాయి. ఎందుకు తీసుకొస్తారో ఏమో అర్థమైతే లేదు. సో సింగిల్ ఫ్యాన్ వేరియంట్ అయితే చాలా స్లీక్ కాంపాక్ట్ ఉంది. చిన్న క్యాబినెట్స్ ఉంటాయి వాళ్ళకి ఇవి బాగానే సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇన్ కేస్ మన ఇండియాలోకి వచ్చిందంటే సింగిల్ ఫ్యాన్ వేరియంట్ చూపిస్తాం. కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఒక 2,000 3,000 ఇంకా తక్కువకే వచ్చే అవకాశం ఉంటుంది సింగిల్ ఫ్యాన్ వేరియంట్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుని G-Skills నుంచి అనమాట. సో G-Skills వాళ్ళైతే అనౌన్స్ చేసారు 128/250 హై మెమరీ కెపాసిటీ DDR5 RAM కిట్ని అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది బోత్ ఇంటెల్ అండ్ AMD ప్లాట్ఫామ్స్కి రెండింటికి కంపాటబుల్ అయ్యేటట్టు. లైక్ ఇవి ఎట్లా అంటే 4 64GB 256GB దాకా వచ్చేటట్టు 4 ర్యామ్లు వచ్చేటట్టు పెట్టిరన్నమాట. సో దీంతో పాటే బాగానే ఉంది. AMD వాళ్ళ ఎక్స్పోతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ టైమింగ్ చూసుకుందాం. సో ఇక్కడ DDR5 6400 MHz ఇది టైమింగ్ చూసుకుంటే 36, 44, 45 CL టైమింగ్స్ ఉన్నాయి. 128GB వచ్చేసరికి 64GB రెండు వస్తున్నాయి. DDR5 6000 MHz ఫ్రీక్వెన్సీ చూసుకుంటే టైమింగ్ చూసుకుంటే హైయెస్ట్ చూసుకుంటే మాత్రమే 36, 44, 44 అనమాట. ఇది 256GB 64GB 4 వస్తున్నాయి. లేకపోతే 128GB 64GB రెండు ఆ కాంబినేషన్లో అయినా వస్తున్నాయి అనమాట. సో ర్యామ్ ఫ్రీక్వెన్సీని బట్టి కూడా కొంచెం చేంజెస్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ దాని తర్వాత గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మన స్టీమ్ అనే వెబ్సైట్లో
సమస్యలు నడుస్తుంది. దీంట్లో బ్యాట్మ్యాన్ ఆర్కమ్ కలెక్షన్ అవుతుందో $202 వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటారు, గుడ్ గేమ్ అంటారు బ్యాట్మ్యాన్ వాళ్ళది ఆర్కమ్ సిరీస్ ట్రియో. 3 గేమ్లు వస్తున్నాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఆర్కమ్ నైట్ సీజన్ పాస్ కూడా వస్తుంది. అంటే 3 గేమ్లు ఒక డిఎల్సీ పాసెస్ లాగా అనుకోవచ్చు. $202 మిస్ కావద్దనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పండుగ చేసుకోండి పోయి. అండ్ బేసిక్గా పోయి మ్యాక్సిమం అన్నిట్లో రన్ అయిపోతుంది. 30 FPS 720p 30 FPSలో గేమ్లో ఆడినా సరే కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట పోయి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ ఆల్సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట పోయి. నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.